మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేనే మీ శివప్రసాద్. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో అవసరమని అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ రోజు కనీసం 40 నిమిషాలు యోగా చేయడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని ఆయన సూచించారు. బుధవారం గంగవరంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో 5,000 మంది గిరిజనులతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల సిబ్బంది, మహిళా సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమ ప్రారంభానికి ముందు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం, డిఎఫ్ఓ రవీంద్ర, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సాయి ప్రశాంత్ జ్యోతి ప్రజ్వలన చేసి యోగా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 200 మంది మాస్టర్ యోగా ట్రైనర్ల ద్వారా దాదాపు 3,000 మంది ట్రైనర్లకు యోగా శిక్షణ ఇచ్చామని తెలిపారు. వారి ద్వారా ప్రతి సచివాలయ పరిధిలోని 50 మందికి ప్రత్యేకంగా యోగా శిక్షణ అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజు కనీసం 40 నిమిషాలు యోగా చేయడం ద్వారా అనేక రకాల శారీరక మానసిక సమస్యల నివారణ సాధ్యమవుతుందని ఆయన వివరించారు. ప్రతి గ్రామంలో యోగాపై అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో ప్రధానమంత్రి సమక్షంలో నిర్వహించున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ యోగా అనేది ప్రాచీన భారతీయ సంపద అని, ఇది మానవ ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన సాధనమని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు ప్రతిరోజు యోగా చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలరని ఆమె సూచించారు. యోగా శిబిరానికి హాజరైన వారు తమ గ్రామాల్లో యోగాపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఐటీడీ పిఓ సింహాచలం కూడా మాట్లాడుతూ 2014 జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని గుర్తు చేశారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రతి గ్రామానికి యోగాని పరిచయం చేయడం జరుగుతుందని తెలిపారు. యోగా చేసే అలవాటు ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ రుక్మందయ్య తదితరులు పాల్గొన్నారు. సో అందరికీ నమస్కారం. ఈ మహాసభకు వచ్చిన ఈ రంపచోడవరం ఐటీడీఏ ప్రజలు మరియు పాడేరు నుంచి వచ్చిన ప్రజలు అందరికీ కూడా నా ధన్యవాదాలు. గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారు శిరీష గారికి, స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీపీ జెడ్పీటీసీ గారికి, ఈ కార్యక్రమంని చక్కగా ఆర్గనైజ్ చేసిన పిఓ గారికి, డిఎస్పీ గారికి, నాతో పాటు ఉంటున్న అధికారులకి, ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇవాళ ఇంత ఎంతూసియాసంతో మార్నింగే లేచి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలందరికీ కూడా ఫస్ట్ నా ప్రత్యేక ధన్యవాదాలు. మనం ఇవాళ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వారిలో యోగా అని ఒక టూల్ని ప్రతి ఒక్క ఇంటింటికి వద్దన తీసుకువెళ్ళాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. దాదాపుగా ఒక నెల క్రితము దీనికి ఉంటున్న ప్రయత్నం బిగిన్ చేసేసి జూన్ 21 నాటికి ప్రధాని గారు గౌరవ మోదీ గారు మన వైజాగ్ నగరంలో వచ్చేసి ఇంటర్నేషనల్ యోగా డే అని ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి ఉన్నారు. దానికి పెద్ద ఎత్తున ప్రోగ్రాం మనం చేయడం జరుగుతుంది. మన వంతు ఎస్పెషలీ అల్లూరు సీతారామరాజు డిస్టిక్ నుండి మన పిల్లలు ఎస్పెషల్లీ ఆశ్రమం పాఠశాలలో చదువుతున్న ఒక 20-25 వేల పిల్లలు కూడా మనం వైజాగ్కి పంపించడం జరుగుతుంది. ఇది యోగా అని ఒక విషయము గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏదో ఒక రోజు చేసేసి వదలకుండా మన ప్రతిరోజు చేసిన ఒక డ్రిల్గా మార్నింగ్ లేచి ఏదో నీళ్ళు తాగినట్టు ఒక అరగంట టు 40 నిమిషాలు యోగాని మనం ప్రతిరోజు ఫాలో చేసినప్పుడు ఖచ్చితంగా మనకు ఉంటున్న హెల్త్ ఉపాధాన్ని కూడా తొలగి మనకు ఆరోగ్యకరమైన ఒక లైఫ్ మనం లీడ్ చేయడానికి వీలు ఉంటుందని ఇది ఈ వివిధ కార్యక్రమం వలన ప్రజలకి చెప్పడానికి ఫస్ట్ ఒక రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మనకి మాస్టర్ ట్రైనర్స్ని ఒక 200 మంది మనం జిల్లా వ్యాప్తంగా ట్రైన్ చేశాము. దాని తర్వాత ఒక 3,000 మందికి మనం ట్రైనర్గా మనం ట్రైనింగ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క సచివాలయం నుంచి ఒక 6-7 మంది మనం ట్రైన్ చేశాము. వాళ్ళు కూడా సచివాలయంలో ఒక 50 మందిని మనం మొబిలైజ్ చేసేసుకొని ప్రతి ఒక్క పల్లెల్లో కూడా ప్రతిరోజు మార్నింగ్ ఈ యోగా అనే కార్యక్రమము చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో అది నిన్న నుంచి మొదలైంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశంని సద్వినియోగం చేసుకొని యోగాని పూర్తిగా
నేర్చుకొని ప్రతిరోజు చేయడానికి అందరూ కూడా ప్రయత్నించవలసినదిగా కోరుతున్నాను. మాలాంటి ఈ లోతోటి ప్రాంతంలో ఒక జిమ్ కానీ, ఒక గ్రౌండ్ కానీ, ఒక వాకింగ్ ట్రాక్ కానీ మనం చేయడానికి వీలు ఉండదు. ఇంటి వద్దనే ఉండి ఒక 40 నిమిషాలు మీ గురించి, మీ ఆరోగ్యం గురించి, మీకు ఉంటున్న పీస్ ఆఫ్ మైండ్ గురించి ఒక 40 నిమిషాలు మీరు అందరూ కూడా ఉపయోగం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ నేర్చుకున్న ఈ కళ ప్రతి ఇంటింటికి వెళ్ళాలి. ఈ ప్రజలకి, ఉన్న పిల్లలకి, ఉన్న అన్ని జనరేషన్స్ కూడా ఇది ఈజీగా మనం సులభంగా ఫాలో చేయడానికి ఒక వీలుంటున్న ఒక విషయాలు. యోగా అంటే ఇది ఎక్సర్సైజ్ మాత్రం కాదు, ఇట్ ఈస్ అబౌట్ యువర్ మైండ్ ఆల్సో. సో దానివల్ల ఇప్పుడు చేస్తున్న రకరకాల డిప్రెషన్స్, మన లోపాలన్నీ కూడా మనం తొలగించి ఒక సంతోషంగా ఉండడానికి ఈ కళలు అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఎట్లాంటి సందేహం లేదు. ఇలాంటి చక్కటి కార్యక్రమంకి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకొని తదుపరి కార్యక్రమం ముందు తీసుకువెళ్ళవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. యోగాంధ్ర కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, మరి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి అందరికీ నా నమస్కారం. భారతదేశం ప్రపంచానికి ఎన్నో ఇచ్చింది, అందులో యోగా ఒకటి. మీకు తెలుసు, 2014లో ఐక్యరాజ్య సమితి యోగాను జూన్ 21ని యోగా డేగా గుర్తించడమే కాదు, ఇటీవల మెడిటేషన్ కూడా డిసెంబర్ 21ని యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ గుర్తించి ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతులని ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఈ తరుణంలో భారతదేశం ఉన్న సంపదని ప్రజలందరూ మర్చిపోకుండా, ప్రజలందరూ తమ దినదిన కార్యక్రమంలో అనుసరించి ఆరోగ్యంగా ఉంటారని ఉండాలి అని మరి సదుద్దేశంతో ఈ అవేర్నెస్ అవగాహన కార్యక్రమాన్ని పెంపొందించే ఉద్దేశంతో చేపడుతున్న ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ విధమైన అవగాహన ఏదైతే మేము పెంపొందిస్తున్నామో ఇది ప్రతినిత్యం మీ అనునందిన జీవన శైలిలో ఒక భాగంగా చేసుకుని ఆరోగ్యంగా ఉండి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మరియు ఆరోగ్య భారతదేశం నిర్మింపచేసే దానిలో భాగమవుతారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఈనాటి యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ వారికి, ఐటీడీఏ పిఓ గారికి, డిపార్ట్మెంట్ వారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేష మహా జనాంగం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం మనం అందరం కూడా మన పరిధిలో జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం. మనం అందరికీ స్కూల్ టైంలో చదువుకున్నప్పుడు మనకు తెలుసు, రోజు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మనకి యోగాని, ఎక్సర్సైజెస్ అని మన స్కూల్లో నేర్చుకున్నాం. దానివల్ల ఉపయోగాలు మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం, కానీ పెద్ద అయినాక దాన్ని విడిచిపెట్టినటువంటి పరిస్థితులు. దాన్ని ఇప్పుడు మన మోడీ గారు కేవలం మన ప్రాంత అభివృద్ధే కాదు, డెవలప్మెంటే కాదు, ప్రతి వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క యోగాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల మనము శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ యొక్క యోగా అనేది ఉపయోగపడుతుంది. ఈ విషయం చాలామందికి తెలుసు, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మనిషి ఒత్తిడి కానీ ఇతర సమస్యలతో ఏదైనా బాధపడుతున్నట్లయితే కనీసం రోజుకి కొంత సమయం యోగా చేసినట్లయితే మనకి జీవితంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కానీ, రక్తపోటు నుంచి కానీ, ఇతర సమస్యల నుంచి కూడా మనం కంట్రోల్ చేసుకునేటువంటి గొప్ప ఆయుధం ఈ యొక్క యోగా. చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో ఉంటారు, మంచాన పడిపోయి ఉంటారు. అలాంటి వారికి కూడా ఈ యొక్క యోగా అనేది మనం చేసినట్లయితే ఆ వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు అని ఈ యొక్క శాస్త్రజ్ఞులు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు ఏదో నేను చెప్తూ ఉన్నాను కానీ నేను కూడా యోగాని చేయట్లేదు. ఈరోజు మొదలుకొని నేను కూడా ప్రతిరోజు కొంత సమయం యోగాకి కేటాయిస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరు కూడా ఈ ఒక్కరోజు చేసామని వదిలిపెట్టకుండా ప్రతిరోజు అనుదినం మీ యొక్క దినచర్యలో యోగాని యాడ్ చేసుకొని ప్రతిరోజు మీరు దీన్ని ఒక చర్యకిలాగా, పొద్దున్న మనం బ్రష్ ఎట్లాగైతే చేస్తామో మర్చిపోకుండా అట్లాగే ప్రతిరోజు కొంత సమయం యోగాకి కేటాయించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి మంచి అవకాశం.
అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఈ యొక్క యోగాని మర్చిపోకుండా చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.